వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల పార్లమెంటు సభ్యులందరూ స్పీకర్ను కలిశామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 2019 నుంచి ఉప సభాపతి పదవి కాలంగానే ఉందని అన్నారు. ఇష్టానుసారంగా బీజేపీ పార్లమెంట్ను నడుపుతుందని అన్నారు. రాహుల్ గాంధీకి మైక్ ఇచ్చి వెంటనే సభను వాయిదా వేశారని మండిపడ్డారు. బీఎస్సీకి సంబంధం లేకుండానే బిజినెస్ డిసైడ్ చేస్తున్నారని అన్నారు. కానీ చాలా మందికి తెలియదు ఏమైతుందో. ఇలా పార్లమెంట్లో 2019 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు ఈ రోజు వరకు సభలో డిప్యూటీ స్పీకర్ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్తున్నాను. ఇకపోతే ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ, ఇవాళ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు, మీరు మొన్న ఎవరైనా పార్లమెంట్ సమావేశాలు చూసి ఉంటే వెనస్డే రోజు మధ్యాహ్నం 1 గంటల సమయంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మైక్ ఇచ్చినట్టు ఇచ్చి కట్ చేసి స్పీకర్ హౌస్ని అడ్జర్న్ చేసి వెళ్ళిపోయిండు. రాహుల్ గాంధీ గారు లేచి నిలబడ్డ తర్వాత మైక్ని డిస్కనెక్ట్ చేసి మైక్ ఇవ్వకుండా అడ్జర్న్ చేసిపోతే మేమందరం ఎంపీలు ఇమీడియట్గా వెళ్ళిపోయి స్పీకర్ క్యాబిన్లోకి వెళ్ళిపోయి ఏంది ఇది అని అడిగినాం. అడిగితే ఆయన కొన్ని రీజన్స్, అసలు వేగ్ రీజన్స్ చెప్పి తర్వాత మా డిప్యూటీ ఎల్ఓపి లీడర్ గౌరవ్ గొగోయ్ గారిని, కేసీ వేణుగోపాల్ గారికి మీ ఇద్దరు రండి చెప్తా ఎందుకు అని వీలుంటే చెప్పా అన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ప్రధానమంత్రి అయినా లీడర్ ఆఫ్ అపోజిషన్ అయినా ప్రతి సమస్య మీద ఒక చర్చ జరిగినప్పుడు పార్లమెంట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్కి కూడా అదే సమయం, అంటే దాని మీద మాట్లాడాలన్నా దాని మీద ఏమైనా వ్యతిరేకమైనటువంటి విషయాలు కానీ ప్రజలకు ఏమన్నా సంబంధించినటువంటి ఇష్యూస్ ప్రతి డిబేట్ తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ చాలా కీలకమైనటువంటి ప్లేయర్. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఏం మాట్లాడుతుందో పార్లమెంట్ ఫ్లోర్ మీద వాళ్ళు చెప్పింది ఏకంగా 1 గంటన్నర స్పీచ్లు అమిత్ షా గారైనా, నరేంద్ర మోడీ గారైనా, లేకపోతే డిఫెన్స్ మినిస్టర్, లేకపోతే ఇంకే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ పర్టికులర్ శాఖకు సంబంధించినటువంటి ఇష్యూస్లో వాళ్ళు చెప్పినవి అన్నీ కూడా వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ ఉందా లేదా అని చెప్పడానికే సభలో అపోజిషన్ లీడర్స్ నార్మల్గా ప్రతి పార్టీ నుంచి, అది టీఎంసీ కానీ, డిఎంకే కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, ఇంకే ఆర్జేడీ పార్టీ నుంచి కానీ, సమాజ్వాదీ పార్టీ నుంచి కానీ, ఈరోజు ముఖ్యమైన కీలకమైనటువంటి నెంబర్స్ ఉన్నటువంటి పార్టీలు, వీరికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అటువంటి పరిస్థితి జరగలేదు.